నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రాజ్యసభకు సంబంధించి ఇవాళ అనౌన్స్మెంట్, రేపు అనౌన్స్మెంట్, లిస్ట్ ఖరారు అయ్యింది. ఇలాంటివి గత కొన్ని నెలలుగా మనం వింటూనే ఉన్నాము. బట్ ఈసారి ఫైనల్ రిజల్ట్ ఇంకా అంటే లిస్ట్ వచ్చేసింది, ఇంకా అనౌన్స్మెంటే తరువాయి అనేసి అని అంటున్నారు. మరి ఈసారైనా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కన్ఫర్మ్ లిస్ట్ బయటికి రాబోతుందా? బీజేపీది ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి జనసేన నుంచి వెళ్ళి అనుకున్న మొదటి నుంచి అనుకున్న వ్యక్తులైనా మారబోతున్నారా? ఇటు టీడీపీ నుంచి మరి ఎవరిని కన్ఫర్మ్ చేస్తున్నారు? ఎందుకంటే సానా సతీష్, అలాగే కిలార్ రాజేష్, లింగమనేని రమేష్, చాలా పేర్లు ఇలా తెర మీదకి వచ్చాయి. చాలా మంది ఆశావాహులు కూడా కచ్చిపులేసే ప్రయత్నం చేశారు. మరి చివరి ఆఖరికి అదృష్టం ఎవరిని వరించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఇప్పటికే బోల్డ్ అని విశ్లేషణ, ఎవరికి ఎందుకు ఇవ్వాలి, దీనికి గల కారణాలు ఏంటి అనేది చాలా చెప్పారు. మరి లిస్టులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి, ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? అంటే జూన్కి ఖచ్చితంగా మీకు పదవీ కాలం వీళ్ళందరిది అయిపోయింది కాబట్టి జూన్ కల్లా వీళ్ళని నామినేట్ చేసేయాలి, అకామిడేట్ చేసేసేయాలి. కాబట్టి జూన్ కల్లా సానా సతీష్ గారిని కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. సానా సతీష్ గారికి మరొకసారి అవకాశం ఇస్తున్నారు తెలుగుదేశం నుంచి. తెలుగుదేశంలో మరొక స్థానం కోసం 3 పేర్లని చాలా సీరియస్గా పరిశీలించడం జరిగింది. ఒకరు భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ గారు, ఒకరు మన కోవిడ్ టైంలో వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వాళ్ళల్లో ఎల్లా కృష్ణ గారు, వారు పద్మ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. ఎల్లా కృష్ణ గారు కొత్తగా వచ్చిన పేరు, కొత్తగా వచ్చిన పేరు. వారు మొన్న ఎన్నికల్లో కూడా ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ విజయానికి వారు తన వంతు సహాయ సహకారాలు అందించారు. అట్లాగే సైంటిస్టు, వీటన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ ఎల్లాకృష్ణ గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు. గల్లా జయదేవ్ గారిని 2 సార్లు గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయించారు. 2024 ఎన్నికల్లో ఆయన ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేద్దాము, లేకపోతే గుంటూరు నుంచి కొనసాగిద్దామా, లేకపోతే ఏమిటని అనుకున్నప్పటికీ ఆయనే రంగం నుంచి నిష్క్రమించారు. నిష్క్రమించడంతో గుంటూరు సమీకరణాలు మారాయి, కొత్త అభ్యర్థులు అక్కడికి వచ్చారు. వారి పేరు ఒకటి పరిశీలనలోకి వచ్చింది. అట్లాగే కిలారు పేరు రాజేష్ పేరు, 3 పేర్లు వచ్చినాయి. 3తో పాటు భాష్యం రామకృష్ణ గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. అంటే అది ఎందుకు అంటే గుంటూరు మీకు మొన్న పోటీ చేయాల్సింది మొదట్లో గుంటూరు లోక్సభ నుంచి భాష్యం రామకృష్ణ. అయితే నరసరావుపేట నుంచి పెంసాని చంద్రశేఖర్ గారిని అనుకున్నారు. ఎప్పుడైతే మీకు లావకృష్ణదేవరాయలు చేరి లావకృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయాలి, తిరిగి నేను గెలుస్తాననేటటువంటి తెలియజేశాడో అక్కడి నుంచి మీకు అక్కడ సమీకరణాలు మారి పెంసాని చంద్రశేఖర్ గారు గుంటూరుకు రావటం, ఇక్కడేమో లావకృష్ణదేవరాయలు కొనసాగటం, భాష్యం రామకృష్ణ గారు లేకపోవటం, పోటీల్లోనే లేకపోవటం, ఎక్కడ ఏ స్థానం లేకపోవడంతో ఇప్పుడు భాష్యం రామకృష్ణ గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది. 4 కమ్మ సామాజిక వర్గం నుంచి 4 పేర్లు తెలుగుదేశం నుంచి చాలా సీరియస్గా పరిశీలనలో ఉన్నాయి. ఈ 4లో ఒక్కరు ఖచ్చితంగా రాజ్యసభకు ఎంపిక అవుతారు. జనసేన నుంచి లింగమనేని రమేష్ గారి పేరు దాదాపుగా ఖరారైందన్నది మనకున్న విశ్వసనీయ సమాచారం. ఓకే. ఆ పార్టీ కోశాధికారి రేవిరత్నం గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గమే, ఆయన పోటీ పడ్డారు. తర్వాత మరికొంతమంది కూడా ఆశించారు. అసలు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాని తీసుకుంటే ఒక్కసారి కూడా కాపు సామాజిక వర్గం నుంచి రాజ్యసభకు ఎవరూ నామినేట్ కాలేదు. సుమారు 25 మంది కమ్మ సామాజిక వర్గం నుంచి నామినేట్ అయ్యారు. కాబట్టి కాపులకు అవకాశం ఇవ్వాలి అనేది చాలా బలంగా తెర మీదకి తీసుకొచ్చినా కూడా లింగమనేని రమేష్ పేరే ముందు వరుసలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖంగా ఉన్నారు. పైగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివసిస్తున్నటువంటి నివాసాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి జనసేన కార్యాలయం కావచ్చు, ఇవన్నీ కూడా లింగమనేని రమేష్ గారి. అంటే ఆయనకి అవకాశం ఇస్తే వివాదాలు చుట్టుముడతాయి అని పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారని తెలిసింది. భాజపాకు విడిచిపెట్టిన స్థానమే ఇంకా ఖరారు కాలేదు. అంటే ఎవరు అన్నామలై అనుకున్నారు తమిళనాడు నుంచి, మళ్ళీ అన్నామలై కాకుండా ఎవరికి ఇద్దాం, ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం ఎవరికి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకుడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది ఒక బలమైనటువంటి వాదన. దానిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ రకరకాల సమీకరణలు, ఎందుకంటే ఇక్కడ 2 కమ్మ సామాజిక వర్గం అవుతారు. జనసేన నుంచి కమ్మ సామాజిక వర్గమే, తెలుగుదేశం నుంచి ఒక కాపు ఒక కమ్మ అవుతారు. కాబట్టి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, భాజపా మల్లగుల్లాలు పడుతోంది. ఇది ప్రస్తుతానికైతే ప్రస్తుత ముఖ చిత్రం, రాజ్యసభ అభ్యర్థుల ముఖ చిత్రం, ఆశావహుల ముఖ చిత్రం ఈ విధంగా ఉంది సంధ్య గారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఆల్మోస్ట్ కన్ఫర్మా ఇవన్నీ? మళ్ళీ ఒకటి సానా సతీష్ గారిని కొనసాగిస్తూ 4లో ఒకరిని వాళ్ళు ఇప్పుడు ఎల్లా కృష్ణ గారు
గల్లా జయదేవ్ గారా, కిలారు రాజేష్ గారా, భాష్యం రామకృష్ణ గారు, నలుగురిలో ఒక్కరినే వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. అదేంటి జనసేన నుంచి లోకేష్ కి అత్యంత కిలార్ రాజేష్. చైల్డ్హుడ్ కిలార్ రాజేష్ కిలార్ రాజేష్ గారు. అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఖర్చు వేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు కదా. అంటే ఏవేవో సమీకరణాలు ఉంటాయి మనకి ఇక్కడ. ఎందుకంటే కిలార్ రాజేష్ గారు పర్వాలేదు, ఇప్పుడు పార్టీకి ఎవరు అవసరమైతే ముందు వాళ్ళకి అవకాశం ఇద్దాము అని అనుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వెంటనే నన్ను రాజ్యసభకు నామినేట్ చేసినా చేయకపోయినా నేను పార్టీ కార్యక్రమాల్లో, తర్వాత లోకేష్ గారికి సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా అతను తలమునకలుగా ఉన్నాడు కాబట్టి అతని పాత్ర అతనిదే పార్టీలో. ఎవరికి ఏ విధమైనటువంటి ఆ విషయంలో ఎవరికి ఇది లేదు. ఓకే, కాబట్టి ఏంటంటే ఆ విధంగా గల్లా జయదేవ్ గారిని క్యాంపెన్సేట్ చేయాలి. ఆయనకి నష్ట నివారణ చర్యలా గల్లా జయదేవ్ గారిని పార్టీకి వీళ్ళు ఏంటంటే ఆర్థికంగా బలంగా వెన్నెముకగా నిలుస్తున్నటువంటి నేతల్ని తెలుగుదేశం పార్టీ తమ పునాది ఏదైతే ఉందో ఆ పునాదికి సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు పార్టీ ఒక 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు ఆ 5 సంవత్సరాలు గుంటూరు లోక్సభ నుంచి గల్లా జయదేవ్ గారు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పార్టీకి కావాల్సినటువంటి ఆర్థికపరమైన వెన్నుదన్ను ఆయన అందించినటువంటి నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు గెలిచేసాము, అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మీరు గతంలో చేసిన గతంగా మర్చిపోదాం అని అనుకునేటటువంటి చర్యలు కొంతమంది నేతల పట్ల చేపట్టరు అనమాట తెలుగుదేశంలో. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ఒక సమీకరణ ఉంటుంది. కాబట్టి చూడాలి. ఎల్లా కృష్ణ గారి పేరు ఏంటంటే మధ్య మార్గంగా ఎల్లా కృష్ణ గారి పేరు తెర మీదకి వచ్చింది. అంటే భారత్ బయోటెక్ ఫార్మా ఏదైతే ఉందో అట్లాగే పద్మా పురస్కారం వచ్చింది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ని ఒక వ్యాక్సిన్ వాళ్ళు తయారు చేశారు. కాబట్టి మధ్య మార్గంగా ఆయనని ఎంపిక చేస్తే ఎట్లా ఉంటుంది, విమర్శలు జడివాన నుంచి మనం తప్పించుకోవచ్చు అనే దీనిలో ఆయన పేరు వచ్చింది. జనసేన ముందు నుంచి లింగంనేని రమేష్ గారి పేరే వినిపిస్తూ వచ్చింది. చాలా మంది పార్టీ శ్రేణులు మాత్రం ఎవరైతే కోశాధికారి ఉన్నారో కోశాధికారి రత్నం గారికి ఇస్తే బాగుంటుందని పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రత్నం గారి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు రత్నం గారి పేరుని బలంగా వాళ్ళు ముందు నుంచి వాళ్ళు ఆశిస్తూ వచ్చారు. రత్నం గారు ప్రయత్నించలేదా? జూన్ కల్లా వారి అర్ధంగి టీటీడీ బోర్డు మెంబర్ పదవీ కాలం కూడా ముగుస్తుంది కాబట్టి వారు ఆశించడం, అట్లాగే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఆశించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు లింగంనేని రమేష్ గారి వైపు, చంద్రబాబు నాయుడు గారు కూడా మొగ్గు చూపారు మనకున్నటువంటి సమాచారం.